వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసుకున్నట్లయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ రోజులాగానే వాటరు, కృష్ణా వాటర్ దీనికి సంబంధించి అదే రాజకీయాలు రంగు పులుముకుంటున్నాయి. దాంతోపాటుగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన కార్యక్రమం త్వరగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కొన్ని సామాజిక అంశాల విషయంలో కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే ఒక సామాజిక అంశాన్ని మనకు బయటకు తీసుకురావడం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పటికీ కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏందనేది ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల్లో కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే టీచర్లకు ఎవరైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో వాళ్ళు ఆదుకోవడానికి సహాయం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మిగతా సెక్షన్స్ అందరికీ కూడా మేము ఏదో విధంగా ఆదుకుంటున్నాం. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరైతే కరోనా బారిన పడి ఉద్యోగాలు కోల్పోయిన వారందరినీ మేము ఆదుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళందరూ కూడా కింది స్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆఫీస్ బాయ్లు, డ్రైవర్లు, క్యాంటీన్ వర్కర్లు, అలాగే సెక్యూరిటీ గార్డులు, మెకానిక్లు వీళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఉద్యోగ భర్తీ ముఖ్యంగా కరోనా బారిన పడి ఎఫెక్ట్ అవుతున్నది. సామాజికంగా ఎవరైతే దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు, అతి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వీటిపై మనతో ఈరోజు వచ్చిన పత్రికల్లో వచ్చిన వార్తలు అలాగే వీటిపై విశ్లేషించడానికి మనతో కేవీ రావు గారు ఉన్నారు. అడిషనల్ డైరెక్టర్ రిటైర్డ్ డిఆర్డిఎల్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ కూడా. నమస్తే సార్. సార్ కేవీ రావు గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం భారీగా ప్రకటనలు చేస్తుంది. ప్రతిసారి కూడా ఉద్యోగ కల్పన అంటూ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి నీళ్లు, నిధులు, నియామకాల మీదనే తెలంగాణ ఏర్పడడం జరిగింది. అయితే నీళ్లు, నిధుల విషయంలో సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు, కొన్ని విమర్శలు వేస్తున్నప్పటికీ నియామకాల విషయంలో మాత్రం నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉద్యోగాల ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కూడా 50,000 ఉద్యోగాలు చెప్పారు. అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి హుజూరాబాద్ ఎన్నిక ముందు మరొకసారి 50,000 ఉద్యోగాలను చెప్తున్నారు. 190,000 ఉద్యోగాలు ఉన్నప్పటికీ 50,000 అంటే ఉద్యోగ ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళకపోవడానికి కారణాలు ఏమంటారు? వెరీ మచ్. ఈ విషయాన్ని కొంచెం ఎక్కువగా డిస్కస్ చేయాలంటే మనకి ఎక్కువ టైం కావాలి. బట్ జస్ట్ బ్రీఫ్గా మీరు న్యూస్ అనాలిసిస్ కాబట్టి విల్ క్యారీ అవుట్ దిస్. యాక్చువల్లీ మీరు గమనిస్తే తెలంగాణ, మీరు కరెక్ట్గా చెప్పినట్టు తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు నియామకాల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుందనే ప్లాంక్ మీద దాని మీద పోరాటం జరగడం జరిగింది. తెలంగాణ ఏర్పడడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ఆయన స్వయంగా ప్రకటించింది ఏంటంటే 1,00,000 పైచిలకు జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఫిల్ చేయడానికి. మేము వీటిని ఫిల్ చేస్తాము, ఇవి కాకుండా ఇంకా కొన్ని అడిషనల్ పోస్టులు కూడా ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ దిశగా అంటే సిన్సియర్గా యాక్షన్ జరుగుతున్నట్టుగా మనకి ఎక్కడ కనపట్లేదు. కొన్ని ఉద్యోగాలు ఫిల్ చేయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం, అఫీషియల్ డేటా ప్రకారం దే హ్యావ్ ఫిల్డ్ అప్రాక్సిమేట్లీ లెస్ దాన్ 40,000, 38,000 మేము ఫిల్ చేసామంటున్నారు. దానికి ఈ గవర్నమెంట్ కేటీఆర్ గారు, మిగతా స్పోక్స్ పర్సన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈ ఏపీఎస్సీబీలో దాదాపు 24,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళని కాంట్రాక్ట్ సిస్టమ్ నుంచి పక్క తప్పించి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ అదే వేజ్ తోటి నియామకాలు డైరెక్ట్గా వాళ్ళ ఏపీఎస్సీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డు తోటి ఒక అనుబంధాన్ని ఏర్పరిచి కాంట్రాక్టర్ని మీరు రిమూవ్ చేశారు, కానీ వాళ్ళని పర్మనెంట్ చేయలేదు, వాళ్ళకి స్కేల్స్ ఇవ్వలేదు. మొరార్లెస్ అదే పేమెంట్ తోటి వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా యాడ్ చేసినా కూడా పోస్టులు 60,000-70,000కి దాటలేదు. వాళ్ళు 24,000 మందిని యాడ్ చేసినా కూడా నాకు అర్థం అంటే మనం జాగ్రత్తగా కామన్ మ్యాన్కి అర్థమవుతుంది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నీళ్ల విషయంలో కొంచెం గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది, కరెంటు విషయంలో గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రెండు సమస్యలని కొంతవరకు పరిష్కరించడం జరిగింది. నీళ్ల విషయంలో చాలా నీళ్లు తన హక్కును వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందులో తప్పులేదు. మంచిగా తెలంగాణలో బేసికల్గా డ్రై ఏరియా కాబట్టి అది. కానీ ఇక్కడ ఒక విషయం అండి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం టేకప్ చేసేటప్పుడు ఈ నీళ్లను యూటిలైజ్ చేసే విధానాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం మీరు ఎక్స్పెండిచర్ చూస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు నాకు గుర్తున్నంతవరకు అది లెస్ దాన్ 24,000 కోట్ల లెస్ దాన్ ఉంది ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు దాదాపు 80,000 కోట్లు, 90,000 కోట్లు ఉంది. అప్పటికంటే స్కోప్ ఆఫ్ వర్క్ చేంజ్ అయింది. చేంజ్ అయినా కూడా మన ఉచితాలను మనం గమనించాలి. ఇప్పుడు మీరు ఈ నీళ్లు ఒక అంచనా ప్రకారం ఏంటంటే ఎకరానికి దాదాపు 15,000 రూపాయల కరెంటు స్పెండ్ చేసి నీళ్ళు ఇవ్వడానికి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇంత ఖర్చుతోటి అలాంటిది ఇది ఎక్కడ జరిగిందంటే సెలక్షన్ ఆఫ్ దట్
ఎక్కడి నుంచి నీళ్ళని పంపు చేయాలనే ప్లేస్ మీద. సో దాని మీద త్వరగా డిబేట్ జరిగినట్టుగా ఎక్కడ మనకి సమాచారం లేదు. దీని మీద విస్తృతంగా డిబేట్ జరగాల్సింది, కానీ జరగలేదు. అటు అసెంబ్లీలో జరగలేదు, ఇటు బయట కూడా జరగలేదు. ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు యాక్చువల్గా పొలిటీషియన్స్ వాళ్ళు తక్కువ డెసిషన్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ తోటి ఎక్కువ డిస్కషన్ చేయాలి. ఎందుకంటే పొలిటీషియన్స్కి మీరు అందరికీ తెలుసు, మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. 10వ తరగతి చదువుకోకపోయినా, 1వ తరగతి చదువుకోకపోయినా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు. కావాల్సింది ఏంటంటే విఘ్నత. ఇప్పుడు మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మనకున్న నిధులు, మనకున్న ప్రయారిటీస్ వాటి ప్రకారం. సో ఈ విషయంలో చూస్తే నిధుల్లో కూడా బాగానే కొంచెం మొబిలైజ్ చేయడం కానీ అలాంటిది ఇంప్రూవ్మెంట్స్ బాగానే ఉన్నాయి, బాగలేవని. కానీ బట్ అప్పు కూడా చాలా ఎక్కువ అవుతుంది, గమనించాల్సింది అది. మీ ప్రయారిటీస్ పక్క చేస్తూనే అప్పు తక్కువగా ఉండాలి, సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండాలి. ఈ విషయాల్లో వచ్చేసరికి ఒక విధంగా నిరుద్యోగులకను ఉద్యోగులకి పెద్దగా ఈ గవర్నమెంట్లో అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది, నిధులలో కేటాయించడం వల్ల అది ఉద్యోగులపై ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు అంటారా, నిరుద్యోగంపై? కొంతవరకు మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నిధుల్ని సింహభాగం నీళ్ళకి, కాళేశ్వరం నీళ్ళు కూడా కాదు, కేవలం కాళేశ్వరంకే పెట్టడం జరిగింది. దానివల్ల మిగతా రంగాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దానికి తోడుగా ఏం చేశారంటే కేసీఆర్ గారికి ఒక ప్రణాళిక ఉంది. సమాజంలో కొన్ని వర్గాలని తన వైపు, సహజంగా ఏ పొలిటీషియన్ చేసేది, ఈయన కొంచెం పకడ్బందీగా చేస్తున్నాడు. నీళ్లు, రైతు బంధు పథకం, కన్యాలక్ష్మి, ఓకే, పెన్షన్స్, ఈ 4 పెట్ స్కీముల ద్వారా తన అధికారాన్ని గట్టిపరచుకోవాలని ఆలోచన. కానీ గమనించాల్సింది ఏంటంటే సమాజంలో అశాంతి అనేది జనరల్గా నిరుద్యోగుల నుంచే వస్తుంటుంది. నిరుద్యోగులు బాగా భయంకరంగా పెరిగిపోతున్నారు. మీరు ఉద్యోగాలు కనీసం 50-60 వేలు కూడా ఫిల్ చేయలేదు, ఇది 7 సంవత్సరాల వ్యవధిలో. మరి ఇంకా ఉద్యోగాలు ఇప్పుడు 50,000 అంటున్నారు. మీరు 50,000 అనేది యాక్చువల్గా ఈ హుజూరాబాద్ అనే కాదు, మీరు గమనించండి. యాక్చువల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు నుంచే స్టార్ట్ అయింది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కానించి స్టార్ట్ అయింది. నాట్ ఓన్లీ ఇది, ఉద్యోగాలు 50,000 కాదు, ఉద్యోగుల పే కమిషన్ కూడా మీరు చూస్తే చాలా ప్రజలని తక్కువగా అంచనా ఇస్తున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు పాలకులు. ఈ పే కమిషన్ అనేది 2018 ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు మీకు వితిన్ 1 వీక్లో, జూన్ 2వ తారీఖు లోపల ఇంటరీమ్ రిలీఫ్, ఆగస్టు లోపల పే కమిషన్ ఇచ్చేస్తాం. అసలు పే కమిషన్కి 5-6 సంవత్సరం టైం పట్టడం ఏంటనేది హయ్యెస్ట్ టైం తీసుకున్న పే కమిషన్ ఇది. రాష్ట్ర చరిత్రలోనైనా, ఏ రాష్ట్ర చరిత్ర నేను అన్నీ స్టడీ చేయడం జరిగింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పే కమిషన్స్ కూడా ఇంత టైం తీసుకొని 2018లో తీసుకొని 2020 వరకు డిలే చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. పైగా 3 ఉన్నారు దాంట్లో, 3 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండి ఇలాంటి పే కమిషన్ అంటే నాకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ పొజిషన్లో ఉన్న అనుభవం ప్రకారం చేస్తే 6 నెలల కంటే ఎక్కడ టైం పట్టదండి, పట్టాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా 6 నెలల్లో కూడా 2 నెలలు ఆఫీస్ సెటప్, మెమోరాండమ్స్ రిసీవ్ చేసుకోవడానికి, మిగతా 4 నెలలు గవర్నమెంట్తో డిస్కస్ చేసి మీరు ఎంతవరకు మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి అని చెప్పడం అనమాట. అండ్ దాంట్లో కూడా విచిత్రంగా ఏంటంటే ఆ పే కమిషన్ చాలా తప్పు పట్టాలండి వాళ్ళని. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండి చాలా చాలా తక్కువ స్థాయి వివేకాన్ని చూపించారు వాళ్ళు. 7% ఇస్తారండి ఎప్పుడైనా హిస్టరీలో ఎప్పుడైనా జరిగిందా? 7% ఇస్తే కేసీఆర్ గారు 30 అంటే ఏంటి, మేము తక్కువ చేస్తాం, కేసీఆర్ గారు పెంచుతారనే ఉద్దేశంతో. పక్క రాష్ట్రంలో ఇంటరీమ్ రిలీఫ్ 27% ఇచ్చారు. ఇంటరీమ్ రిలీఫ్ ఎప్పటి నుంచో జగన్ ఆయన 2000. అట్లాంటప్పుడు కమిటీ ఎందుకు, ఇంకా వాళ్ళ కమిటీని 7% రికమెండ్ చేసినప్పుడు డైరెక్ట్ కేసీఆర్ ప్రకటించవచ్చు 30% అని చెప్పి, దానికి కమిటీ చేయడం, కాలయాపన చేయడం, ఇవన్నీ యాక్చువల్గా మీరు కరెక్ట్ భరత్ గారు. నేనేంటంటే చాలా గవర్నమెంట్ వ్యవస్థల్లో కమిషన్లు ఇలాంటి వేసే ఏంటంటే తాత్సారం చేయడానికి, తమకు అనుకూలంగా రిపోర్ట్స్ తెప్పించుకోవడానికి, లేదా దాన్ని పెట్టి కొంత డిలే చేయడానికి, అంటే డిలే చేయొచ్చు కొన్ని. ఇంకో కమిషన్కి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రాస్తారు, ఏదో ఒక రిప్రజెంటేషన్ వస్తుంది, వాళ్ళు మళ్ళీ ఒకటి రాస్తారు, మేము ఇది స్టడీ చేయలేదు కాబట్టి మాకు ఇంకొక 6 నెలలు ఎక్స్టెన్షన్స్ ఇవ్వండి, లేకపోతే 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వండి. సో ఇవన్నీ ఏంటంటే చాలా విల్లింగ్ అఫీషియల్స్ ఉంటారండి, చాలామంది గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, గవర్నమెంట్కి అనుకూలంగా ఏదో టైంపాస్ చేశారు. అలాంటి వాళ్ళ వలన చరిత్రను తిరగరాయడం అనేది జరగదు. మీరు చరిత్రను ఎప్పుడు తిరగరాయచ్చు అంటే, మీరు అంతకుముందు జరిగిన దానికి కంప్లీట్గా లొసుగుల్ని కనిపెట్టి దానికి సపోర్ట్గా యాక్షన్స్ కనుక ఉంటే, మీ యాక్షన్స్ కనుక ఉంటే మీరు చరిత్రను తిరగరాయచ్చు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత నాకు అలాంటి దాఖలాలు ఏం కనపట్లేదు. మీరు ఉద్యోగ నియామకాలు కూడా చూడండి, తెలంగాణలో, ఆంధ్రాలో చూడండి. నేను ఇది అంటే ప్రతి ఒక్క పౌరుడు జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ముఖ్యంగా ఉద్యోగాలు, నిధులు, ఉద్యోగాలు, ఈ 3 కదా. సో తెలంగాణకి బాగా కావాల్సింది ఏంటంటే ఉద్యోగాలు. చాలా వరకు
కొంతవరకు మనం లక్కీ ఒక విధంగా చెప్పాలంటే. హైదరాబాద్ అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంది. సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అంటే బ్రైట్ ఫెలోస్, ఇంజనీరింగ్లో చదువుకున్న బ్రైట్ పీపుల్ దాంట్లోకి వెళ్ళగలుగుతున్నారు. కానీ గవర్నమెంట్ పరంగా మీరు చూస్తే ఉద్యోగ నియామకాలు అతి తక్కువ కొన్ని, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది గవర్నమెంట్ కేసీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తక్కువ ఉంది. మీరు కనీసం 1.5 lakh రిక్రూట్ చేయాల్సింది, అది కూడా చేయలేదు. సో తీరా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో విషయాలను ఏంటంటే ప్రజల పాలకుల థింకింగ్ ఎలా ఉందంటే ప్రజల మెమరీ షార్ట్ ఉంటుంది. సో మనం 6 నెలల తర్వాత ఇది చెప్పింది ఇంకో విధంగా చెప్పినా కూడా పర్లేదనే ఉద్దేశంతో ఉంటున్నారు. అది కొంతవరకే పనిచేస్తుంది. ఎప్పుడో ఒకసారి అది బయటపడే అవకాశం ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మిగులు అప్పుల రాష్ట్రం అయినప్పటికీ, మిగులు బడ్జెట్ లేనప్పటికీ కనీసం అదే కాంట్రాక్ట్ ఏదో విధంగా సెక్రటరియట్ గ్రామ సచివాలయం పెట్టి ఏదో కొంత వాళ్ళకు కొంత నిరుద్యోగ తక్కువ శాలరీ అయినా కనీసం వాళ్ళ గ్రామాల్లో ఉండేటట్టుగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అది పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోయినా అలాంటి ఏర్పాటు చేసిన చాలామందికి కొంత గ్రామాల్లో 10,000 8,000 వస్తే వాళ్ళకు ఉపాధి కలిగే అవకాశం, అలాంటి ప్రయత్నం కూడా జరగలేదనేది ఇక్కడ సమస్య. కరెక్ట్, నేను కరెక్ట్ పాయింట్ కరెక్ట్ కంపేర్ చేశారు భరత్ గారు మీరు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ 2019లో పవర్లోకి వచ్చాడు. ఆయన 4 లక్షల ఉపాధి కల్పించాడు. దాంట్లో 1,40,000 పర్మనెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు రేపు ఎల్లుండో రేపు ఒక నెల 2 నెలల్లో వాళ్ళకి సర్వీస్ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఎల్డీసీనో లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్స్ 1,40,000 పర్మనెంట్ ఉద్యోగాలు అండి. అవన్నీ మామూలు ఉద్యోగాలు కాదు. తర్వాత 2,50,000 60,000 గ్రామ వాలంటీర్లు మొత్తం విలేజ్లో. అంటే వాళ్ళకు కూడా 5,000 అని చెప్పి ఆయన యాక్చువల్లీ 8,000 చేశాడు. 8,000 రూపాయలు వాళ్ళ విలేజ్లో ఒక ఎర్నింగ్ మెంబర్కి రీజనబుల్ అమౌంట్. అంటే సర్వైవల్ బతకగలడు. దానికి ఏదో ఇల్లు ఉంటే రీజనబుల్గా బతకగలడు. అంటే 4 లక్షల మందికి గవర్నమెంట్ సెక్టర్లో మంచి ప్రొటెక్షన్ జరిగింది. ఈ రెగ్యులర్ వాళ్ళకేం 15,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15,000 ఇచ్చారు. తర్వాత దాదాపు 30,000 వస్తాయి. 26,000 నుంచి 30,000 మంది, 30,000 రూపాయలు డిపెండింగ్ అపాన్ ది స్కేల్. ఈ స్కేల్ ఇంత ఉద్యోగ కల్పన అనేది భారతదేశంలో ఇంతవరకు జరగలేదండి. నేను ఆయన జగన్ గారి పోలీసులు అన్నిటి ఎగ్రీ అవ్వను. మనం ఆలోచించాల్సింది ఏంటంటే అనలిస్టులు ఆలోచించాల్సింది నిష్పక్షపాతంగా ఉండాలి, ఇష్యూస్ని కరెక్ట్గా హైలైట్ చేయాలి. భారతదేశ చరిత్రలో అదొక హిస్టరీ. 4 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఒక హిస్టరీ. మిగతా విషయాల్లో మీరు డిబేట్ అవ్వచ్చు కానీ ఆయనతోటి ఇంతవరకు ఎవరో చేయలేదు. అండ్ ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ పోయి కామన్ ఊర్లో అడగండి, అడిగితే మీకు తెలుస్తుంది వాళ్ళు క్లియర్గా ఏం చెబుతున్నారని. ఆ గ్రామ వాలంటీర్ల మూలాన చాలా పనులు అవుతున్నాయి. మీకు పెన్షన్ ఎక్కడున్నా కూడా, మీరు హాస్పిటల్లో ఉన్నా కూడా పెన్షన్, ఇంట్లో లేరు సపోజ్ హాస్పిటల్ ఉన్నారు పెన్షన్, దానికి యాడ్ చేస్తాను. నేను ఇవాళ ఒక న్యూస్ ఐటమ్ చదివాను. దాంట్లో ఆరోగ్యశ్రీలో 2007లో పెట్టారు అది రాజశేఖర రెడ్డి గారు. 2007 నుంచి 2021 వరకు దాదాపు 33 లక్షల మందికి బెనిఫిట్ జరిగింది. దాదాపు 14,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో 11 లక్షల మంది ఈ లాస్ట్ 2 ఇయర్స్లోనే జరిగింది. మీరు గమనించండి, 2007 నుంచి 2021 14 ఇయర్స్లో 33 లక్షల మంది లబ్ధి పొందితే 1/3 11 లక్షల మందికి 2 సంవత్సరాల్లో జగన్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే సిస్టమ్ని స్ట్రాంగ్గా చేయాలి, పాలకులు చిత్తశుద్ధి ఉండాలి. అతను 1000 డిసీజుల్ని 2,000 డిసీజులకు పెంచాడు. అలానే అంతకుముందు చంద్రబాబు టైంలో రాష్ట్రంలోనే చేసుకుంటా, అంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటేనే ట్రీట్మెంట్కి మనీ రియంబర్స్ కానీ హెల్ప్ చేయడం జరుగుతుంది, లేకపోతే లేదన్నాడు. జగన్ అలా లేదు, మీరు ఎక్కడన్నా చేసుకోండి, మీరు సరైన రికార్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తే మొత్తం అందరికీ. సో ఆ విధంగా చూస్తే హైలైట్ అది. అతను రెండో చేసిన కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ అతని స్పెండింగ్ కూడా హై ఉంది. 2 సంవత్సరాల్లో 4,000 కోట్లు స్పెండ్ చేసి. సో అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇంకో విషయం కూడా చేయాలి, చెప్పాలి. అక్కడ మిగతా మన దీనికి వచ్చేసరికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ పూర్ పీపుల్కి. ఇప్పుడు ఇందాక మీరు ఒక న్యూస్ ఐటమ్ చదివారు, చాలామంది లక్షల కుటుంబాలు లాక్డౌన్ మూలాన వీధులు పాలైన ఐటీ ఇండస్ట్రీలో. చాలా కరెక్ట్, ఆ వెలుగు అనే పత్రిక చాలా కరెక్ట్గా హైలైట్ చేసింది. మీరు హైదరాబాద్లో మామూలుగా చూసుకుంటే దాదాపు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు అందరూ. 3 లక్షల మందికి ఈక్వల్గా ఇంకొక 3 లక్షల మంది వాళ్ళ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు మీరు అన్నారు, సెక్యూరిటీ గార్డ్స్, హోటల్స్ వాళ్ళు, తర్వాత చిన్న చిన్న టిఫిన్ వాళ్ళు, క్యాబ్లు వాళ్ళు, ముఖ్యంగా క్యాబ్లు వాళ్ళు, ట్రాన్స్పోర్ట్. ఎక్స్పెషల్ నేను చెబుతున్నా, రీసెంట్గా నేను ఐటీ కంపెనీల రిజల్ట్స్ చూడటం జరిగింది. ప్రతి కంపెనీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వలన ప్రతి కంపెనీ 20 కోట్ల నుంచి దాదాపు 140 కోట్ల రూపాయలు సేవ్ చేసింది లాస్ట్ 1 ఇయర్. క్యాబే కదా, చాలా అంశాలు, వాళ్ళ కరెంటు మిగులుతుంది. అలాగే అంటే అచ్చంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే భవిష్యత్తులో అవసరమైతేనే ఆఫీస్కి వెళ్ళాలి,
లేకపోతే వర్క్ ఫ్రమ్ నుంచి ఇది ఈ వర్క్ కల్చర్ని కంటిన్యూ చేయొచ్చు మనం అనే థింకింగ్ వస్తుందన్నమాట. అయితే దీనివల్ల ఫాలోఅవుట్ ఏంటంటే, దీనివల్ల దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే మిగతా వాళ్ళంతా ఉద్యోగాలను కోల్పోయారు. ఈ వర్కర్సే కదండి, చాలామంది ఆటో వాళ్ళు కూడా, మీరు ఇప్పుడు క్యాబ్ వాళ్ళు ఒకళ్ళు, ఆటో వాళ్ళు కూడా లాక్డౌన్లో వాళ్ళకి ఉపాధి ఏంటి, ఎలా బతుకుతారు? నాట్ ఓన్లీ దట్, చేతి వృత్తులు ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు ఇప్పుడు బయట చేసుకునే వాళ్ళు. ఇప్పుడు సెలూన్ ఇక్కడ సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి రాలేకపోతున్నాయి. అంటే ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు కరోనా మూలంగా వీళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారనే విషయం అంటే మనకు పైన కనిపిస్తుంది. ఎవరు టీచర్లు అంటే టీచర్లు కాలేదని మనం చెప్పలేము, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళందరిది కూడా ఎప్పుడు కూడా బయటికి రాని విషయంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్తో చాలా విషయాలతో పోల్చుకుంటాం. ఆంధ్రప్రదేశ్తో వాటర్ విషయంలో కానీ ప్రతి విషయంలో పోల్చుకుంటాం. జగన్ మొదటిసారి సీఎం అయ్యాడు, కేసీఆర్కి అనుభవం ఉంది, 20-30 ఏళ్ళ రాజకీయ అనుభవం, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి రెండోసారి అధికారంలోకి వచ్చిండు. అంటే ఇవన్నీ చిన్న అంటే కేవలం ఏదో ఒక ఉపాధి కల్పించినట్లయితే కరెక్ట్గా ఉంటుంది నిరుద్యోగులకనే. ఎందుకు ఆ వైపుగా దృష్టి సారించలేదు అనుకోవచ్చు అంటారు? అది నా ఉద్దేశం ఏంటంటే, ఈయనకి ఉద్యమ సమయంలో ఉన్న అంత దూరదృష్టి కానీ ఆ ఫిలాసఫీ మీద ప్రేమ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అది సత్యం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యోగాలు కల్పనే చూడండి, గవర్నమెంట్ సెక్టర్లో మీరు 7 సంవత్సరాల్లో 60-70 వేలు ఉద్యోగాలు కల్పించకపోతే కనీసం విద్యా వాలంటీర్స్ అని ఉన్నాయి. కాంట్రాక్ట్ సిస్టమ్ ఉందండి. తను ఏమన్నాడు, కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ పర్మనెంట్ చేస్తా అన్నారు. ఉండొద్దని చెప్పిన లీడర్ కేసీఆర్ గారు. సో ఇలాంటివి మనం చర్చించుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీడియా కూడా కొన్ని విషయాలు మనం చర్చించుకునేటప్పుడు మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతగా తన బాధ్యత నిర్వర్తించట్లేదండి. వాళ్ళు హైలైట్ చేయాలి. ప్రతిదాన్ని ఈ మీడియా ఏమవుతుందంటే ఒక అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి మీడియా కూడా ఏంటంటే ఒక విషయం వస్తుందంటే దాని చుట్టే ఒక 4-5 రోజులు వెంటబడడం తప్పిస్తే అంటే లోతుగా విశ్లేషించే అంశాలు చాలా తక్కువ అయిపోయిందండి. ఇప్పటికి కూడా కొంచెం హిందూ లాంటి న్యూస్ పేపర్ తప్పితే ఇప్పుడు మిగతా న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్లు ఎవరైనా చూసుకుంటే, తెలుగు పేపర్లో చూసుకున్నట్టయితే వెలుగు కొద్దో గొప్ప కొంతవరకు విశ్లేషణాత్మకంగా ఇలాంటి ఇష్యూస్ని మీరు కరెక్ట్గా చెప్పారు. మీరు డైలీ ఇష్యూస్ని కాకుండా డైలీ ఉంటాయండి. కాళేశ్వరం వాటర్ మీద రగడుంది, దాన్ని కూడా ఒక నిమిషం మాట్లాడదాం. యాక్చువల్గా ఈ ఇష్యూస్ని కాదు మాట్లాడాల్సింది. ఇప్పుడు లాక్డౌన్ పెండమిక్ ఈ దేశంలో ప్రపంచంలో ఇంత ఇబ్బంది పెడుతుంటే మన దేశంలోకి వచ్చి మన రాష్ట్రంలో కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు వనరబుల్ సెక్షన్స్ అంటే దీనివల్ల నష్టపోయే సెక్షన్స్ని గమనించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. అయితే హైకోర్టు కూడా కొంతమంది వెళ్ళారు. మీరు వెళ్తే కొంతమంది ఇప్పుడు రజకులు, తర్వాత సెలూన్ వర్కర్స్, తర్వాత ఇంకా కొంతమంది ఆటో వాళ్ళు, వీళ్ళంతా వెళ్ళింది. హైకోర్టు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదేమో అనిపిస్తుంది. నాకు బాధ ఏంటంటే కొన్ని సెక్షన్స్కి ఏమో విపరీతంగా మేలు జరుగుతుంది. ఇప్పుడు రైతు బంధు అనేది రైట్, తప్పంటలేదు, కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గా జరుగుతుంది. మరి ఇలాంటి సెక్షన్స్కి ఎట్లా? వీళ్ళు రెగ్యులర్గా అడగట్లేదు కదా మిమ్మల్ని. పెండమిక్ సమయంలో పక్క గ్రామంలో కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో ఇలాంటి ఈ బీసీలో అతి శూద్ర కులాలు అయిన వాళ్ళకి జీవనోపాధి కోల్పోతే 5-5 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నెలకి. అలానే ఇప్పుడు మన దగ్గర టీచర్లు మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ టీచర్స్, అలానే మన గవర్నమెంట్ దగ్గర ఏముండాలంటే స్టాటిస్టిక్స్ ఉండాలి. క్యాబ్ డ్రైవర్లు ఎంతమంది, ఆటో వాళ్ళు ఎంతమంది, సెలూన్ వర్కర్స్ ఎంతమంది, లేకపోతే బుట్టలు అల్లుకునే వాళ్ళు ఎంతమంది, లాండ్రీ వర్కర్స్ ఎంతమంది, వీళ్ళందరూ అంటే ఎవ్రీడే పని చేస్తే తప్పితే వీళ్ళకి జీవనాధారం లేదు. మరి లాక్డౌన్ వాళ్ళు పెట్టమని లేదు కదా. అసలు ఇది స్ప్రెడ్ అవ్వటం కూడా వాళ్ళ వల్ల స్ప్రెడ్ అవ్వలేదు. ఇదంతా బిజినెస్ క్లాస్ పీపుల్. అసలు ఆ దేశం నుంచి ఈ దేశానికి ఎలా వచ్చిందండి? ఎవడో బిజినెస్ క్లాస్ వాడు అక్కడి నుంచి పోయి ఇక్కడ తీసుకొస్తే వచ్చింది, వాడి మూలాన్ని వచ్చింది. ఇక్కడున్న చేతి వర్కర్లు ఎవరు కూడా పోలేదు. సో ఈ సమస్యని హైకోర్టు కూడా సీరియస్గా ఆలోచించి వనరబుల్ సెక్షన్లు అందరికీ కనీసం ఒక 30 కేజీలు బియ్యం, ఒక 10 కేజీలు పప్పులు, లేదా కేసీఆర్ గారు 1500, 2000, 2500 రూపాయలు ఒక 4 నెలలు ఇవ్వాల్సిన సామాజిక బాధ్యత. ఇక్కడ కేవీరావు గారికి ఒక సమస్య కనిపిస్తుంది. ఈ సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్స్ ఇట్లా ఇబ్బందులు పడుతున్నాయని ఎప్పుడు కూడా భారతదేశం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా ఈ సెక్షన్లను ఉన్నారని తర్వాత సహాయం తర్వాత ఈ సెక్షన్స్ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించలేదు. ఏ డబ్ల్యూహెచ్ఓనో లేకపోతే వేరే ఎన్జిఓ ఆర్గనైజేషను ఈ సెక్షన్స్ ఇబ్బంది పడుతున్నాయని వాళ్ళు చెప్పిన తర్వాత, అంటే వాళ్ళు ఎక్కడనో ఇంటర్నేషనల్ సంస్థలు గుర్తించిన తర్వాత వీళ్ళు గుర్తిస్తారు తప్పిస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి, ఏ ఊరికి ఆ ఊరికి, మా ఊర్లో ఇంతమంది నిరుద్యోగులు, ఇంతమంది రోడ్డున పడ్డారు, లెక్క తీయడం కష్టం. ఫస్ట్ లెక్క తీసి ఇంతమంది ఇబ్బందుల్లో పడ్డారు అన్న తర్వాత వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలని సెకండరీ. బట్ ఆ విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నాయి? బేసికల్గా వీళ్ళకి నేను ఏంటంటే చాలా పొలిటికల్ పార్టీస్ అండి, భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ పవర్ కోసమే కానీ ప్రజా
అభ్యున్నతి కోసం బాగా కష్టపడుతున్నట్టుగా దాఖలాలు తక్కువ. కొంతమంది ఉన్నారు, కొంతమంది కొన్ని గవర్నమెంట్లు రీజనల్ పార్టీస్ కొంత సేవ చేశారు, కానీ ఈ లెక్కలన్నీ చాలా సింపుల్ అండి. Yes. చాలా సింపుల్. మీరు తీసేసుకుంటే 1 మంత్ టైంలో ఇవన్నీ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సెక్షన్స్ చాలా వరకు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే మనకు అప్పుడు వన్ డే సర్వే చేశారు కదా, కుటుంబ సర్వే ప్రకారం ఇదంతా ఉంది. కానీ కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి, వీళ్ళని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉండాలి. లేదా వీళ్ళకి సంబంధించి ఎవరైనా అసెంబ్లీలో కానీ కేసీఆర్ దగ్గర గట్టిగా మాట్లాడే వ్యక్తులు కావాలి. అన్ఫార్చునేట్లీ వీళ్ళ తరఫున రిప్రజెంటేటివ్ వీళ్ళకి టీచర్ల తరఫున కూడా ఎప్పుడు వచ్చింది అది, టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఇద్దరు, వీళ్ళంతా పోయి ఇట్లా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లాయిడ్ అవుతున్నారు, వాళ్ళకి ఇవ్వమంటారు అనమాట. సో ఇలా జరుగుతుంది ఏంటంటే బేసికల్గా క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరుగుతుంటుందండి. మీరు ఇప్పుడు కార్పొరేషన్లో కూడా చూడండి, ఇవాళ వెలుగులోనే అనుకుంటా బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకారం ఇప్పుడు 144 కోట్లు స్పెండ్ చేసామన్నారు. మరి మిగతా బీసీ కులాల కార్పొరేషన్లో ఎంత స్పెండ్ చేశారో ఒక లెక్క ఉండాలి కదా. మీరు ఇచ్చిన న్యూస్ పేపర్లో ఇందాక చదవడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం కావాల్సినంత ప్రోగ్రెస్ పక్కా జరగలేదండి, అందులో సందేహం లేదు. అన్ని సెక్షన్లకి న్యాయం జరగట్లేదు, కొన్ని సెక్షన్లకి న్యాయం జరుగుతుంది. నిష్పక్షపాతంగా ఆలోచిస్తే కొంత ప్రోగ్రెస్ ఉంది, లేదని కాదు. కానీ మనం స్పెండ్ చేసే మనీకి మనం వస్తున్న రిటర్న్స్ని ఇది మీరు గమనిస్తే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆలోచించేది ఇది. మీరు ఏదన్నా మనీ ఏదన్నా టైం మామూలుగా ఇమీడియట్ లాభం జరుగుతుందా, లేకపోతే లాంగ్ రన్లో అదేమన్నా మనకు రిటర్న్స్ ఇస్తాయి అనేది. ఇప్పుడు ప్రాజెక్టులు ఎట్లాంటివి అనేది లాంగ్ రన్ రిటర్న్స్ ఇస్తాయి, కానీ మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు అక్కడ, అంటే మీకు వచ్చే అమౌంట్ మీరు స్పెండ్ చేసే అమౌంట్కి రేషియో ఉంటుంది. ఆ రేషియోని మెయింటైన్ చేయకుండా కొంత మనీ స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. అది దాని మూలాన ఇబ్బందులు. కేవీ రావు గారు, ఇప్పుడు సమస్య నుంచి బయటపడాలి. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందనేది వార్తా కథనాలు మనకు కనిపిస్తున్నాయి. గతంలో అయితే 1వ తారీఖు అందరికీ టెన్షన్గా జీతాలు పడేది, ఇప్పుడు దాదాపు 10 వరకు పడుతున్నాయని చెప్తున్నారు. మరోపక్క పీఆర్సీ ఈ నెల నుంచి పోయిన నెల నుంచి అమలు చేస్తాం, ఈ నెల జీతాలు సరే లేట్ అయినా ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇలాంటి ఆర్థికమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరొకసారి 50,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం రేపు 13 కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తున్నది. అంటే ఇలాంటి సందర్భంలో ఇది మరొకసారి ఉత్తదే అయ్యే అవకాశం ఉందా? 50,000 ఉద్యోగాలు అనేది ఏమైనా నింపే ప్రతిపాదనలు ఉన్నాయంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? బేసికల్గా పే కమిషన్ అయితే దారుణంగా హ్యాండిల్ చేయడం జరిగిందండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత సమయం తీసుకొని ఇన్నిసార్లు అనౌన్స్మెంట్ చేసి జనవరి నుంచి పే కమిషన్ ఇస్తానన్నట్టుగా అనమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఎవరైతే తెలంగాణ ఎన్జిఓస్ కానీ గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ ఎవరైతే తెలంగాణ కోసం గట్టిగా పోరాడారో వాళ్ళు ఇప్పుడు గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో రీజన్స్ మనకు తెలియదు, కానీ గట్టిగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నారు. ఈ నెల కూడా చెప్పిన తర్వాత ఈ నెల కూడా ఉద్యోగస్తులకి రివైజ్డ్ పే స్కేల్స్ రాలేదు. సో మీరు ఇంకొక విధంగా చూస్తుంటే, మీరు ఇంకో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ రెగ్యులర్గా అప్పు చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీ 3-4 మంత్స్కి 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు అనేది. అంటే ఇది ఒక పెండమిక్ మూలం జరిగిందంటే కాదు, ఎఫ్ఆర్ఎంబి దాన్ని కూడా పెంచాలని ఒక ప్రతిపాదన. ఎగ్జాక్ట్లీ. మీరు ఎవ్రీ 1 మంత్ 2 మంత్స్కి ఇప్పటికీ నాకు తెలిసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మోర్ దాన్ 4-5 కోట్లు అప్పు జరగడం జరిగింది. ఒక క్వార్టర్ కంప్లీట్ చేసాం మనం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక క్వార్టర్ కంప్లీట్ చేసాం, 3-4 కోట్లు అప్పు చేయడం జరిగింది. సో ఇది చాలా అంటే కూలంకుషంగా నేను ఏమంటున్నానంటే, గవర్నమెంట్ ఇప్పుడు మీరు తమిళనాడుని కంపేర్ చేద్దాం, ఇప్పుడు స్టాలిన్ గారిని కంపేర్ చేద్దాం. ఆయన ప్యానల్ చూడండి, మీరు ఎకనామిక్ ప్యానల్ని ఆయన నిజంగా చాలా అంటే శ్లాఘించాల్సిన విషయం. ప్రధానమంత్రి కూడా ఏర్పాటు చేయలేదండి, దాంట్లో ఒక నోబెల్ laureate ఉన్నది. తర్వాత రఘురామ్ రాజన్, అరవింద్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఓకే, టాప్ ఈవెన్ మన్మోహన్ సింగ్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసిన ఎస్ నారాయణ ఉన్నాడు. అలాంటి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళు బేసికల్లీ గాడ్స్, ఎకానమీలో వాళ్ళు దేవతలు అంటే వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ఆలోచనలు నీ దగ్గర ఉన్న పరిస్థితి మొత్తం వాళ్ళ దగ్గర పెట్టండి. పరిస్థితి ఇది, నా అప్పులు ఇవి, నా ఇన్కమ్ ఇది, నా ప్రయారిటీస్ ఇవి, దీని నుంచి నేను ఎట్లా బయటకు చెప్పండి. మేధావులు ఉన్నారండి సమాజంలో, చాలా మేధావులు ఉన్నారు. నేను ఎవరితో మాట్లాడను, నేను చెప్పింది రన్ అవ్వాలంటే అది రాచరిక వ్యవస్థకి చిహ్నాలు. అంతేగాని ప్రజాస్వామ్యంలో మనం ఆలోచించాల్సింది అంటే ప్రతి టాలెంట్ మీకు ఉండాల్సిన అవసరం లేదు. మీరు బెస్ట్ యాంకర్గా ఉన్నారు, నేను చేయలేకపోవచ్చు. అది నేను ఎంత బాగా చదువుకున్నా కూడా, లేకపోతే మీకంటే ఎక్కువ చదువుకున్నా కూడా నేను చేయలేకపోవచ్చు. సో నేను గమనించాల్సింది ఏంటంటే నా స్ట్రెంత్ ఏంటి, మిగతా వాళ్ళ స్ట్రెంత్ ఏంటి. వాళ్ళని ఆ ప్యానల్ చూడండి ఎంత శ్లాఘించారో. మీరు ఎకనమిస్ట్ అనే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఇంతవరకు ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్ని కవర్ పేజీలు వేయలేదు. మొన్న కవర్ పేజీలు వేసి అతను ఏం చెప్పాడంటే, దానికి హెడ్డింగ్ కూడా బ్యూటిఫుల్గా పెట్టారండి, ద ద్రవిడియన్ లీడర్ హూ ఈజ్ ఎంకరేజింగ్ ఫస్ట్ టైం కాంపిటెన్స్ అనే దాన్ని గవర్నెన్స్లోకి తీసుకొస్తున్నాడు. కాంపిటెన్స్ని
మీరు ఆ కమిటీని చూడండి, ఆ కమిటీని చూస్తే అసలు వాళ్ళు ఎలా ఒక ముఖ్యమంత్రి అడిగితే ఒప్పుకునే స్థాయి కాదు వాళ్ళు, కానీ వాళ్ళని ఒప్పించుకోవడం, ఆ కమిటీని ఏర్పాటు చేయడం నిజంగా శ్లాఘించవలసిన విషయం అన్నమాట. నేనేంటంటే ముఖ్యమంత్రికి ఉండాల్సింది చిత్తశుద్ధి. ఆయన చూపిస్తున్నాడు అట్లని, కాస్త కొంచెం జగన్ కూడా చూపిస్తున్నాడు, ఈయన కూడా చూపించాడు కొంత. కానీ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానన్న స్థాయికి ఈ విధంగా చేస్తే ఇంకొక 50 సంవత్సరాలు కాదు 60 సంవత్సరాలు అయినా కూడా అయ్యేంత పరిస్థితులు కనపడలేదు. ఇక అంటే మనం ఈరోజు పేపర్లో వచ్చిన మరొక అంశాన్ని చూసుకున్నట్టయితే, అంటే రోజు రోజుకు ఇది నలుగుతున్న సమస్య కృష్ణా బోర్డు, కృష్ణా వాటర్ సమస్య. అంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇరు రాష్ట్రాలకు ప్రజలు కలిసి ఉన్న ప్రజలే. గతంలో ఆ రాష్ట్రానికి వాటర్ లేకపోయినా ఇబ్బంది, ఈ రాష్ట్రానికి లేకపోయినా ఇబ్బంది. అందరు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు గతంలో కలిసే పనిచేశారు, ఏర్పడ్డ తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడడానికి ఏంటి సమస్య? మిగతాన్ని వదిలేయండి, వాళ్ళకి ఎక్కువ వచ్చినాయా వీళ్ళకి వచ్చినాయా వదిలేయండి, ఒప్పందం చేసుకోరు. వీళ్ళు 299 సీటీలు, వాళ్ళు 540 టీఎంసీలు అని ఒప్పందం చేసుకోరు. కానీ ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చింది? మనం ఇద్దరం కలిసి గతంలోనే కేసీఆర్ చెప్పడం జరిగింది, మనకు ప్రధానమంత్రి ఏంది మాట్లాడడం, మనం మాట్లాడుకోలేమా, కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏందని. అలాంటి సమస్యల్లో ప్రతి రోజు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కంటే వీళ్ళు ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని సమస్యను తేల్చుకోలేరంటారా? ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? ఇది నాకు అంటే పర్ఫెక్ట్గా నేను ఫాలో అవుతుంటాను, న్యూస్ ఐటమ్స్ ఇవన్నీ రెగ్యులర్గా స్టడీ చేస్తున్నాను. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, 0 బదులు ఎలక్షన్స్ వస్తున్నాయి, మిగతా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే కేసీఆర్ గారికి ప్రతి ఎలక్షన్లో ఒక ఎమోషనల్ ఇష్యూని వాడుకోవడం అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఎమోషనల్ ఇష్యూ అక్కడ వాడాలంటే, ఈటెల రాజేందర్ మీద వాడాలంటే ఏది లేదు. ఇప్పుడు అతను మీరు కరెక్ట్గా కార్నర్ చేయాలంటే ఏది లేదు, వాళ్ళకి టాపిక్ లేదు, నిష్పక్షపాతంగా ఆలోచించండి. ఆయన్ని కార్నర్ చేయడానికి లేదు, నువ్వే డిస్మిస్ చేసావు, నువ్వే మంత్రిమండలి నుంచి కనీసం పిలిచి అడగను కూడా అడగలేదు. ఒక న్యూస్ ఐటము నమస్తే తెలంగాణలో పబ్లిష్ చేయడం జరిగింది, రాత్రి కమిషన్ అయితే హైకోర్టు స్టిచ్చెస్ పాస్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ మీద. ఏంటిది, తెల్లారుజామునే పోయి కలెక్టర్లు ఆయన ఏదో భూమిని ఆక్రమించారు, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు అనేది, అందుకని స్టే కూడా చేసింది, చెప్పింది. సో దాంతో బ్రేక్ పడింది. సో మనం ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ ఇష్యూలో ఆ ఇష్యూని రైజ్ చేసి నేను బాధపడేది ఏంటంటే, ఉపయోగించే భాష చాలా దారుణంగా ఉందండి. ఇటు ఎస్పెషల్లీ తెలంగాణ మంత్రులు ఆంధ్ర ముఖ్యమంత్రిని దుర్మార్గుడు, దుష్టుడు, ఇలాంటి భాష అవసరం అండి. గతంలో గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పింది వీళ్ళే. ఓకే, అవన్నీ పక్కన పెట్టాను, నాకు నవ్వొస్తుంది అనమాట. ఇలాంటిది ఏంటంటే, ఈ ఇష్యూ ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకి అన్యాయం జరుగుతుందని బచావత ట్రిబ్యునల్ ప్రకారం ఇంకో ట్రిబ్యునల్ కూడా వచ్చింది. క్లియర్ ఉందండి, ఎవరెంత వాడుకోవాలనేది క్లియర్ ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం. వీళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది, కేసీఆర్ గారికి అండ్ జగన్కి. అంటే ఈ విషయంలో నేను ఒక ఫింగర్ చూపించాలంటే నేను కేసీఆర్కి వెళ్ళి చూపిస్తాను. ఎందుకు చూపిస్తానంటే, ఈయన ఆలోచన పరుడు. కేసీఆర్ జగన్తో కంపేర్ చేస్తే వయసులో పెద్దవాడు, తండ్రి స్థాయి ఉంది. ఓకే, తనంతలో తను ఆయన్ని ఉత్సాహపరిచి ఆయన అభినందించిన వ్యక్తి. సో ఇదేంటంటే వీళ్ళిద్దరు కూర్చొని ఇద్దరు అనుకున్నారు ఒకసారి. ఇప్పుడు మీరు బాగా గమనించాల్సింది, కేసీఆర్ గారు కూడా అన్నారు, మా తర్వాత అన్యాయం జరిగింది రాయలసీమ రైతులు కానీ, ఇప్పుడు రాయలసీమలోనే ఆయన మంచినీళ్ళు వాటికి ఇవ్వడానికి అంటున్నాడు. మీ అబ్జెక్షన్స్ చేస్తే కూర్చొని మాట్లాడుకోండి, ప్రధానమంత్రి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒంటెత్తు పోరాటాలు ఇప్పుడు మంచిది కదండి. ఎమోషనల్ ఇష్యూస్, ఎలక్షన్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకుంటే ఇద్దరు కూర్చొని ఓకే, వాళ్ళకి మెటీరియల్ తక్కువ అయితే ఎక్స్పర్ట్ కంపెనీని కూర్చోండి, 2 రోజుల్లో ఫైనలైజ్ చేయండి. ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ మెటీరియల్ తక్కువ ఏం లేదు. కేసీఆర్ ప్రాజెక్టుల మీద చాలా చర్చ చేసినట్టు చాలా అవగాహన కుదురున్న వ్యక్తే. ఇక్కడ సమస్య ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ జరుగుతున్నదంతా కూడా దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేది వీళ్ళు వాదిస్తారు. అక్కడ ఎన్నిక జరుగుతుంది ఉత్తర తెలంగాణ. అంటే దానికి ఎట్లా సెంటిమెంట్ ముడిపెట్టగలుగుతారనేది ప్రశ్న అది యాక్చువల్గా. కానీ ఈ ఇష్యూని మాత్రం క్లియర్గా ఎలక్షన్ ముందు కావాలని బ్రేకప్ చేయడం. దక్షిణ తెలంగాణ మంత్రులు మాట్లాడట్లేదు, ఉత్తర తెలంగాణ మంత్రులు దీని మీద మాట్లాడుతున్నారు. అంటే దక్షిణ తెలంగాణ మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు అది కూడా ఈ మధ్య కాలంలో జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతున్నారు. మొదట్లో మాట్లాడింది అయితే మొత్తం కమలాకర్ వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడు ఇట్లా అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుందంటే, ఈ ఇష్యూస్ని ఒక పర్పస్ కోసం లేపుతున్నారు టైం వైజ్. ఇది చాలా చిన్న ఇష్యూ అండి, చాలా పెద్ద ఇష్యూ కాదు యాక్చువల్గా. జనాలు అనుకున్నంతగా అంత పెద్ద ఇష్యూ కాదు. క్లియర్ డేటా ఉంది, క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా దాన్ని అర్థం చేసుకొని ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని, ఇదిగో నువ్వు అది కట్టుకో, నేను ఇది కట్టుకుంటాను. రైతు ఎక్కడున్నా, ఇంకోటి మొన్న జగన్ ఒక మంచి మాట అన్నాడు, రైతు ఎక్కడున్నా రైతే, తెలంగాణ రైతు కావచ్చు, ఆంధ్ర రైతు కావచ్చు, పంజాబ్ రైతు కావచ్చు. అతని ప్రాథమిక విజయం ఏంటి,
నీళ్లు ఉంటే వ్యవసాయం చేసి పంట పండించి ప్రజలకి ఆహారం సప్లై చేయాలి. సరే సార్, ఎవరు పండించిన ఇప్పుడు 100 క్వింటాలు తెలంగాణలో 100 లక్ష క్వింటాలు ఇక్కడ బండిని అనుకోండి, ఆంధ్రప్రదేశ్ 30 క్వింటాలే బండి అనుకోండి, 30,000 బండి అనుకోండి. ఇక్కడే తినం కదా మనం, ప్రజలందరికీ పంపించాలి కదా, ఇక్కడికి అక్కడ చేసుకోవాలి కదా, అలానే మిగతా దేశాలు కూడా పోవాలి కదా. సో ఇది ఇలాంటి అంటే నేరో మైండెడ్ తోటి ఎలక్షన్ పర్పస్ తోటి తిట్టుకోవడం అనేది అసహించుకోవాల్సిన విషయం. తిట్టుకోవడం అనేది ఉండకూడదండి. ఇద్దరు బ్రదర్స్ ఎంత విడిపోయినా కూడా వాడు దుష్టుడు దుర్మార్గుడు అనే భాష సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకునే మార్గాలను మీరు అన్వేషించాలి. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడైనా చూడండి, నిన్నగాక మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏ సమస్య కూడా తిట్టుకొని వార్ చేసుకున్నప్పుడు ఎప్పుడు సమస్య సెటిల్ అవ్వలేదండి. చర్చల ద్వారానే అయింది. ఇండియా పాకిస్తాన్ 1971లో మనం పాకిస్తాన్ మీద గెలిచాం, కానీ ఫైనల్గా పీస్ ఎప్పుడు వచ్చింది? భుట్టో గారు ఇందిరాగాంధీ గారు వెళ్ళి సంతకాలు పెట్టుకొని ఒక ఒప్పందం చేసుకొని దాన్ని పట్టుకున్నప్పుడే పీస్ వచ్చింది. సో మనం గమనించాల్సింది ఏంటంటే చర్చలే దేనికైనా పరిష్కారం, దానికి మించి ఇంకోటి ఏం లేదు. బలాబలాలు ఇవాళ నీకు కాకుండా ఒక 10 మంది ఉండొచ్చు, ఇవాళ నువ్వు గెలవచ్చు, ఇంకొక రోజున ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకటి వాడు గెలవచ్చు. శాశ్వత పరిష్కారం శాశ్వత పరిష్కారం అనేది క్లియర్ ఉంది, ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రీజనల్ ఫీలింగ్ని రెచ్చగొట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ వీటిని కంప్లీట్ చేసుకోవాలని ఉద్దేశంతో. ఎవరన్నారండి ఇప్పుడు కేటీఆర్ గారు అన్నారు మేము దేవుడితో కూడా కొట్లాడతామని. దేవుడితో కొట్లాడద్దు దాంట్లో నీ హక్కుల్ని. ఇప్పుడు ఆ భాష వాళ్ళు కూడా అంటారు కదా, నేనేమంటున్నానంటే ఆ నీ పక్కంపడు కూడా అంటాడు నేను కూడా దేవుడితో కొట్లాడటం మామూలు. ఆ కొట్లాటతో సమస్యలు పరిష్కారం. మీ ప్రగతి భవన్కి పిలవండి మళ్ళీ జగన్ని, ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఆయన వస్తాడు, మంచిగా కూర్చోండి, ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకోండి, ఇష్యూస్ ఏంటో సాల్వ్ చేసుకోండి. దయచేసి ఏంటంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకండి. ప్రజలు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ భాషతోటి అవిజ్ఞానం అంటే జ్ఞానం లేని ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొడతారు. అది అంటే ఇప్పుడు అంత ఎమోషన్స్ గురయ్యే అవకాశం లేదనే భావన అయితే ఎందుకంటే ప్రజలు కూడా చాలా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిసారి ఎమోషన్ అనే దాన్ని ప్రతిసారి వర్కౌట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ రాష్ట్రం విడిపోయింది, ఎవరంతలా వాళ్ళు ఉంటున్నారు అంటే ప్రతిసారి ఎమోషన్ వర్కౌట్ కాకపోవచ్చు. అది కానప్పుడే మరోసారి రెచ్చగొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఇక మనం ఎప్పుడు ఎమోషన్ రెచ్చగొట్టనే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ కేవీ రావు గారు, ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి వచ్చి మీ అభిప్రాయాలు అలాగే విశ్లేషణ, ఇది నిరుద్యోగానికి సంబంధించి అలాగే వీకర్ సెక్షన్కి ఎవరైతే బలహీనమైన వర్గాలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగ కల్పనలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో మీరు విశ్లేషించడం జరిగింది. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.